శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అయ్యప్ప ఫోటో ఇంట్లో ఉంచుకోవచ్చా? అంటే ఏది భలే మంచి ప్రశ్న ఇది. అబ్బో కొన్ని లక్షల వ్యూ వెళ్ళింది దానికి, అది అది మిలియన్స్ ఆఫ్ వ్యూ వెళ్ళింది. అంటే మిగిలిన ఫోటోలు ఉంటాయి, మరి అప్పుడు మాంసం తినొచ్చా అదే కదా నేను అడిగాను. అని మీరు చెప్పిన దానికి అంటే కానీ చాలా మంది కూడా ఈయన వేరు వాళ్ళు వేరు అన్నట్టుగా చెప్తున్నారు. మళ్ళీ మన ట్రీ మీడియా ద్వారా కూడా ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాము. అయ్యప్ప స్వామి పటం కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉండొచ్చా? మంచి ప్రశ్న కదా. మీరు ఉండొచ్చు అసలు మీ ఇంట్లో? ఎన్ని తప్పులు ఎన్ని మంచులు చేస్తుంటా మీరే మీ ఇంట్లో ఉండొచ్చు అంటే మీకు అనుగ్రహం ఇచ్చే దేవుడు ఉండాలా లేదా? క్లియర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అది. ఎక్కడ? గడప లక్ష్మి అంటాం మనం. గడప పెట్టకన్నా లక్ష్మీదేవికే కదా పసుపు రాకి మన ఇంట్లో ఆడవాళ్ళు చేస్తారు. ఆ లక్ష్మీదేవిని తొక్కుకుంటూ దాటుకుంటూ ఎన్నిసారి నానా ఇబ్బంది పడుతుంది. చీపురుతో దొరుకుతాం, నీళ్ళు దొరుకుతాం. లక్ష్మీదేవి నాకు బాధపడిందా? లేదు. తర్వాత మన ఇంట్లో ఆంజనేయ స్వామి ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, శ్రీరాముడు ఉంటాడు, ఆంధ్రుడు ఉంటాడు. స్వామి మేమంతా నాన్ వెజ్ తింటాం, లేకపోతే మేము వేరే రకంగా ఉంటాం. మరి ఆ దేవుడికి అవన్నీ పనికి వస్తాయంటే ఈయనకు కూడా పనికి వస్తాయి. 12 ఏళ్ళ బాలుడండి ఈయన. వాళ్ళందరికంటే ఉన్న దాంట్లో కూడా వయసులో కూడా చిన్నవాడు ఈయనే. కాబట్టి అయ్యప్ప పటం ఉండడం వల్లనో విగ్రహం ఉండడం వల్ల మీకు ఏమైనా దోషం జరుగుతుందంటే అలా అన్నవాడి దగ్గర క్వశ్చన్ అడగండి, వాళ్ళ దగ్గర ఆన్సరే ఉండదు. ఆయన ఎంత ప్రేమ స్వరూపుడు అండి. ఆయన నవ్వులు చూడండి ఎంత అందంగా ఉంటాడు. స్వామి 40 రోజులు వ్రతం ఉండి పూజ చేసి ఆ స్వామిని కోరిన కోరికలు అన్నీ కోరేశారు కదా. ఆయన మీకు మిగతా 324 రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటే ఒక స్థానం ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఓన్లీ పటమే కాకుండా ఇలాంటివి కూడా ఐడల్స్ బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. అది కూడా యజమాని, ఇంటి యజమాని యొక్క థమ్స్అప్ చూస్తారా, ఈ సైజు పనికిరాదు. ఇది పెద్దది, ఇది అలంకారంగా పెట్టింది. ఈ థమ్ సైజ్ వరకు పెట్టుకోవచ్చు అండి. ఇంటి యజమాని ఎవరైనా ఇంటి యజమానిది ఒక థమ్ సైజ్ వరకు. ఒకవేళ ఇలాంటివి పెట్టుకుంటే ఖచ్చితంగా నిత్య పూజ ధూపదీపం జరగాల్సిందే. అభిషేకం చేయాలి. ఇప్పుడు మీరు రావడం ముందు నేను ఉదయం అంతా అభిషేకం చేసేవచ్చు. మాకు 300 రోజులు మేము అభిషేకం చేస్తాం. సార్ మీరు స్నానం చేస్తారు కదా, అలాగే దేవుడికి అభిషేకం చేస్తాం. ఆయన అడుక్కున్నాడా నాకు పూజలే జరగట్లేదు మీ ఇంట్లోనే పెట్టి పూజ చేయాలని అడుక్కున్నాడా? మీరు పెట్టేసుకున్నారంటే ఏం చేయాలి? హ్యావ్ టు. మన పిల్లల్ని మనం కన్నాం, కన్న తర్వాత తిండి పెట్టుకుని ఉంటామా? ఈయన కూడా మన పిల్లవాడే. ఆయన అయ్యప్పగా ఎందుకు అనుకుంటారు? మీ స్నేహితుడు అనుకోండి, మీ పిల్లవాడు అనుకోండి, మీ తమ్ముడు అనుకోండి, మీ అన్నగా అనుకోండి, మీ నాన్నగారు అనుకోండి, మీ అమ్మగారు అనుకోండి, పస్తు పెడతారా? పిచ్చెక్కిపోవాలి. అయ్యో నేను తింటున్నా మా అయ్యప్పకి ఈరోజు ఏమైనా పెట్టినావా లేదా అని పిచ్చెక్కిపోవాలి లోపల. అలా రావాలి భక్తి, అలా రావాలి. కనెక్ట్ విత్ గాడ్, వన్ విత్ గాడ్, సరెండర్ విత్ గాడ్, ఫీల్ ది రేడియన్స్. ఆయన నాతో ఉన్నారు, నా అణువులో ఆయన ఉన్నారు. ఆ ఫీలింగ్ తెచ్చేసుకుంటే చాలు. ఇంతకంటే ఏం కావాలి? ఆ ఫీలింగ్ తెచ్చుకోవాలి. అంటే మాల ధరించిన తర్వాత కొన్ని ప్లేసెస్ వెళ్ళకూడదు అంటారు. అసలు ఏ ప్లేస్కి వెళ్ళాలి, వెళ్ళకూడని ప్లేస్ ఉదాహరణకు ఏమైనా ఉన్నాయా అట్లాంటి ప్లేసెస్? మీరు చెప్పండి, అడగండి. మీరు అడిగారు కదా, మీ దగ్గరే ఉదాహరణకు అడగండి అన్న. ఉదాహరణకంటే ఇప్పుడు మనకి జనరల్ గా శ్మశాన వాటికి శ్మశానికి ఎవరు వెళ్ళాం, అట్లా రెగ్యులర్ గానే వెళ్ళాం. అది కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? లేదండి, లేవా? భయపడతారండి శ్మశానానికి వెళ్ళకూడదు అని ఒక కాన్సెప్ట్. అది శివ ఈయన ఏం చెప్పారు? భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్ష యక్షగంధర్వ ప్రేరితాభిచార కృత్యరోగ ప్రతిబంధక. మీది తెలుసుకోవాలి మీరు అందరూ కూడా. గణపతికి దేవగణాన్ని, సుబ్రహ్మణ్య స్వామి గణపతికి ప్రబంధగణాన్ని, సుబ్రహ్మణ్య స్వామికి దేవగణాన్ని ఇచ్చిన తర్వాత 3వ వాడికి ఆస్తి ఏమి వాళ్ళని పార్వతీదేవి చెప్పగానే మహాశ్మశాన నిలయాయ అని స్వామి వారికి ఒక పేరే ఉంది. మహాశ్మశానంలోని నివసించేవాడైన ఎలాంటి వారు? భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష గంధర్వ పర ప్రేత అభిచార ప్రయోగ కృత్యోగ ప్రతిగా అన్నిటికీ చీల్చి చెండాడేవాడైన. అందుకే మనం ప్రతిరోజు ఏం చెప్తున్నాం? భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. శ్మశానం ఆయన యొక్క ఇల్లు. మరి ఏదన్నా అలాంటిది ఎదురొచ్చినప్పుడు అంటే ఏది ఎదురొచ్చినప్పుడు? శరణం, స్వామి శరణం ఎదురొచ్చిందంటే స్వామి శరణం చెప్పండి. కాదంట, ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా స్వామి శరణం ఏంది? ఏం ఎదురొచ్చింది అంటే శవం అనండి. దాన్ని స్వామి శరణంతో ఎందుకు పిలుస్తారు? అలానే అంటే ఇప్పుడు నేను కనబడ్డాను, అలానే అనమంటున్నా. ఒక్క నిమిషం నేను అంటున్నాను, నేను కనబడ్డా, మనం ఏమన్నాం? స్వామి శరణం అన్నాం. శవం అంటున్నావా? అలా స్వామి శరణం అంటే మీ లెక్క భాష ప్రకారం శవాన్ని కదా మీరు స్వామి శరణం అంటున్నారు. అప్పుడు మీరు నాకు శరణం చెప్పారు, ఇంక శవమా? మరి నాకెందుకు? మీరు ఇది బాగా వినండి ఈ మాట. శవాన్ని స్వామి శరణం అంటే మీరు చెప్పే ప్రతి మాట కూడా స్వామి శరణమే కదా. అప్పుడు శవం అంటారా? మీరు ఈరోజు నా దగ్గరికి రాగానే ఇప్పుడు ఏమన్నారు మీరు? స్వామి శరణం. అప్పుడు దాన్ని శవమే కదా, నేను శవమే కదా. నేను మీకు ఏం చెప్పాను వెంటనే?
స్వామి శరణం. అప్పుడు మీరు శవమా? శవం 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 అంటావా? అవును. శవం శవమే, స్వామి శరణం స్వామి శరణమే. ఏమన్నారు స్వామి శరణకి? ఋషి ప్రోక్తందు పూర్వాణం మహాత్మానం చెప్పింది. ఋషుల కంటే ముందే ఏమని చెప్పారు? స్వామి శరణమిత్యేవ ముద్రా వినయ సాధనం. ఈ ఋషి ప్రోక్తుల కోణం నుంచి కూడా ఈ స్వామి శరణం అనే యొక్క మంత్రం అనేది వచ్చింది. ఆ మంత్రమైనటువంటి పవిత్రమైన మంత్రి శవం మీద రుద్దకండి. అలాంటిది శవమే చెప్పండి, అది తర్వాత చెప్తాను. ఖచ్చితంగా. ముందు శవమే చెప్పండి. ఇప్పుడు అదే అడుగు. కానీ ఇది శరణమే. అంతే. స్వామి శరణం వేరు, శవం వేరు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా బాగా గుర్తుపెట్టుకోండి చెప్తున్నా. స్వామి శవానికి స్వామి శరణం పేరు పెడితే మీరు పలికిన నామం అంతా శవం శవం అన్నట్టే. అలా పలకకండి. శవం శవమే. ఎదురయ్యింది, మీరు వెళ్తూ ఉండగా ఎదురైంది. మీరు ఎదురైనప్పుడు మీకు ఆ బండి కనబడిందా? పూలు కనబడిందా? బండి కనపడినా కానీ ఇంటికి వెళ్ళి బండి కనబడిందా? పూలు కనబడిందా? లేదా చచ్చిన శవం, హాయ్ అంజుబాబు, మీ పేరు అంజుబాబా, లేచి ఇలా కనబడి నేను చచ్చిపోయినా నన్ను చూడండి ఇందా మీ దగ్గర. శవం లేచి కనబడింది, అంజుబాబు నన్ను చూడన్నదా? లేదా అన్నది. ఎలా ఉంటుంది? ఇలా పడుకునే ఉంటుంది, పూలు వేసి ఉంటుంది కదా, మళ్ళీ దాని చుట్టూ జనాలు ఉంటారు కదా. శవం ఎక్కడన్నా మీకు ఒక్కసారి కనబడిందా? సివిల్లోనే మనకు శవం కనబడుతుంది బండిలో పోతే. అవును, కనబడుతుందా? దానికి తెల్ల బట్ట, ఆ బట్ట, ఈ బట్ట అంతా వేసి కప్పేసి ఉంటాడు, నిండుగా పూలు వేసి ఉంటాడు. ఇటు బంధువులు అటు బంధువులు బండిలో ఉంటారు. ఎక్కడ కనబడుతుందండి? సివిల్ గానే కనబడుతుంది, అయ్యప్ప కనబడుతుంది. రైట్. మీరు అడిగిన ప్రశ్నకు అది ఎదురైందంటే స్నానం చేయాలా. మీరు ఉదయం లేచి స్నానం చేసి పూజ చేసి నా దగ్గర షూటింగ్కి వచ్చేసారండి, మీకు దారిలో ఒకటి వస్తుంటుంది. ఇది మహాపట్టణం. మీరు ఆ శవం వెళ్ళే బండే చూస్తున్నారు, కార్లలో కూడా పెట్టుకొని వెళ్తారు. చిన్న చిన్న అంబులెన్స్ లో కూడా, మన పక్కన పోయే అంబులెన్స్ లో కూడా ఉంటుంది. మనం చూసామా? మన పక్కన కూడా ఎన్నో పోయి ఉంటాయి. సో తెలియకుండా జరుగుతుంది. మీరు అప్పుడు చూసేసారనుకోండి, మీరు వృత్తిని వదిలేసి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. నేను బండి అడ్డం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా, స్నానం చేసి పూజ చేసి వస్తానంటే నా అపాయింట్మెంట్ మీకు క్యాన్సిల్ అవుతుంది. అంతేగా. అప్పుడు మీ యొక్క సబ్జెక్ట్ ఏమైంది? ఇక్కడ ఏం చెప్పారంటే, అలా ఒక్కవేళ అయ్యిందనుకోండి, ఏదో ఒక ప్రాంతంకి ఎక్కడికి వెళ్తారు కదా, అక్కడ కాలు చేతులు కట్టుకొని ముందు ప్రోక్షణం చేసేసుకోండి. మీ వృత్తిని చేయండి. అప్పటి నుంచి మంచినీళ్ళు కూడా తాగకండి. అప్పటి నుంచి మంచినీళ్ళు కూడా తాగకండి. మీ వృత్తి కంప్లీట్ అయిపోయి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి స్నానాది కార్యక్రమాలన్నీ చేసేసుకొని అప్పుడు మంచినీళ్ళు కానీ, స్నానం కానీ, పూజ చేసుకొని భోజనం కానీ చేయండి.